ఆంధ్ర అయోధ్యకు స్వాగతం. నమస్కారం. మన సనాతన ధర్మంలో శ్రీరాముడు కేవలం దేవుడు కాదు, ధర్మానికి, ఆదర్శానికి ప్రతీక. భారతదేశంలో లెక్కలేనన్ని రామక్షేత్రాలు ఉన్నాయి. అయితే, ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విజయనగరంలో వెలసిన ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే, శ్రీ రామనారాయణం దేవాలయం లేదా శ్రీమద్రామాయణ ప్రాంగణం. ఈ క్షేత్రం రామాయణాన్ని, ఆధునిక శిల్పకళను మేళవించిన ఒక అద్భుత కావ్యం. ఈ ఆలయాన్ని ఎందుకు రాముని కోదండం, విల్లు మరియు బాణం ఆకారంలో నిర్మించారు? ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? ఈ 10 నిమిషాల్లో ఆ విశేషాలు తెలుసుకుందాం. ఆలయ రూపకల్పన. రామనారాయణం యొక్క ప్రధాన ఆకర్షణ దాని నిర్మాణం. ఈ ఆలయం దాదాపు 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రామబాణం లేదా ధనుస్సు ఆకారంలో రూపుదిద్దుకుంది. నిర్మాణ సంకేతం, విల్లు యొక్క ఒక చివరన శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంటుంది. రెండవ చివరన సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడి ఆలయం ఉంటుంది. అంటే, ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించాడని ఈ నిర్మాణం సూచిస్తుంది. కేంద్ర బిందువు, సరిగ్గా ధనుస్సు యొక్క మధ్య భాగంలో, భక్తికి నిదర్శనంగా, దాదాపు 60 అడుగుల ఎత్తు గల ఆంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉంది. భక్తులంతా ఈ ప్రాంగణాన్ని దర్శిస్తూ, ఆంజనేయ స్వామి సాక్షిగా ధర్మ మార్గంలో పయనించాలని ఈ నిర్మాణం సందేశాన్నిస్తుంది. ఈ ఆలయాన్ని ఎన్.సి.ఎస్. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన నారాయణం నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు నిర్మించారు. 2014లో ఈ ఆలయం ప్రారంభమైంది. రామాయణ ఘట్టాల ప్రదర్శన. ఈ ఆలయం యొక్క అసలు వైశిష్ట్యం దాని నిర్మాణంలోనే ఉంది. ధనుస్సు ఆకారం చుట్టూ ఉన్న ప్రాంగణం రామాయణంలోని ముఖ్య ఘట్టాలతో నిండి ఉంది. 72 దృశ్యాలు, వాల్మీకి విరచిత రామాయణంలోని 72 ముఖ్య ఘట్టాలను నిలువెత్తు శిల్పాలుగా, అతి సుందరంగా చెక్కారు. శ్రీరాముని బాల్యం, విశ్వామిత్రుడి యాగ రక్షణ, సీతా స్వయంవరం, కైకేయి వరాలు, అరణ్యవాస ఘట్టాలు, శబరి ఆతిథ్యం, లంక దహనం, రావణ సంహారం. ఇలా ప్రతి ముఖ్య సన్నివేశాన్ని ఈ శిల్పాల్లో చూడవచ్చు. విద్యా సంస్కారం. ఈ శిల్పాల దగ్గర ఆయా ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరణను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో అందించారు. ముఖ్యంగా పిల్లలకు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులకు రామాయణం కథను సులభంగా, కళ్లకు కట్టినట్లు అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రాంగణాన్ని ఒక ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సేవలు, ప్రాంగణ సౌకర్యాలు. రామనారాయణం కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక సేవా కేంద్రం. సేవలు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదానం నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పిస్తారు. విద్యా కేంద్రం. ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఉంది. దీని ద్వారా సంప్రదాయ వేద విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇతర వనాలు. ప్రాంగణంలో నక్షత్ర వనం, రాశి వనం, నవగ్రహ వనం వంటి పవిత్రమైన తోటలను పెంచుతున్నారు. ఈ వనాల్లో ఆయా నక్షత్రాలకు, రాసులకు సంబంధించిన మొక్కలను నాటారు. ఈ ప్రదేశాలు భక్తులకు ప్రశాంతతను, ప్రకృతి అనుబంధాన్ని అందిస్తాయి. సాంకేతికతతో భక్తి, లేజర్ షో. ఆలయం యొక్క మరొక గొప్ప విశేషం, సాంకేతికతను భక్తికి ఎలా ఉపయోగించవచ్చో చూపించడం. 3D మ్యాపింగ్. ప్రతి సాయంత్రం, 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంపై 3D మ్యాపింగ్ లేజర్ షో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో రామాయణ ఘట్టాలను, ఆంజనేయ స్వామి గొప్పదనాన్ని రంగుల కాంతులతో, అద్భుతమైన దృశ్య రూపంలో చూపిస్తారు. పగటిపూట చూసిన ఆలయం కంటే, రాత్రి విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయే ఈ ధనుస్సు ఆకారం మరింత అద్భుతంగా ఉంటుంది. సందర్శించాల్సిన క్షేత్రం. శ్రీ రామనారాయణం ఆలయం. ధర్మాన్ని, చరిత్రను, ఆధ్యాత్మికతను, ఆధునిక కళను ఒకే చోట ఆవిష్కరించిన అద్భుత క్షేత్రం. విజయనగరం రైల్వే స్టేషన్కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం, ఉత్తరాంధ్రలో తప్పక చూడవలసిన పర్యాటక మరియు పుణ్యక్షేత్రం. మీరు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళినప్పుడు, ఈ అద్భుతమైన రామ ధనుస్సును, 72 రామాయణ శిల్పాలను దర్శించి, ఆ రామయ్య అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్.
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక